డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టోటల్ ఎన్ఐటీస్ మన దగ్గర 32 ఉన్నాయమ్మా. 32లో టైర్ 1 ఎన్ఐటీస్, టైర్ 2, టైర్ 3 మీ అందరికీ తెలుసు. టైర్ 1 ఎన్ఐటీస్ అంటే తిరుచి నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ సూరత్ వరకు, కురుక్షేత్ర ఇవన్నీ కూడా టైర్ 1. టైర్ 2 దుర్గాపూర్ నుంచి గోవా వరకు, ఐఐఈఎస్టీ సింబిపూర్ వరకు, వెస్ట్ బెంగాల్ వరకు, పాట్నా, సిల్చార్, అమీర్పూర్ జరుగుతుంది. టైర్ 3 అంటే ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, శ్రీనగర్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం. మరి టైర్ 3 ఎన్ఐటీలో కొన్ని ఎన్ఐటీలు ఉన్నాయేమో. మరి మిజోరాం కానీ, నాగాల్యాండ్, మణిపూర్ ఎన్ఐటీలు. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ఎంతవరకు వస్తుంది స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు. అగర్తాలా, ఎస్పెషల్ అగర్తాలా సార్, మరి ఎన్ఐటీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్, మరి లోయర్ ఎంత పర్సంటైల్ వరకు లాస్ట్ ఇయర్ సీట్స్ వచ్చినాయి సార్ అని కొంతమంది అడుగుతున్నారు. ఇది చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి లాస్ట్ పర్సంటైల్ వరకు ఏ మినిమం లోయెస్ట్ పర్సంటైల్ ఎంత వచ్చింది, ఓసీ పిల్లలకి ఎలా వచ్చింది, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్కి ఎలా వచ్చింది, ఎస్సీ స్టూడెంట్స్కి ఎలా వచ్చింది, ఎస్టీ స్టూడెంట్స్కి ఎలా వచ్చింది చూద్దాం. ఇక్కడ మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం. మరి లీస్ట్ పర్సంటైల్ ఇప్పుడు మనం టాప్ పర్సంటైల్ కూడా కొన్ని మాట్లాడుకున్నాం. కొంతమంది స్టూడెంట్స్ అవి కాదు సార్, మరి ఇంకా మాకు ఎన్ఐటీలో చేరాలని. కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే మాకు ఏది వచ్చినా పర్లేదు సార్, మేము ఎన్ఐటీలో చేరుతాం అంటున్నారు. అసలు వెళ్తే కానీ అక్కడ స్టోరీ తెలియదు. చెప్తాను అని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి టైర్ 3 మరి లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చిన, మరి ఇక్కడ లోయెస్ట్ పర్సంటైల్తో ఈ ఎన్ఐటీలో చేరవచ్చా లేదా అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి లోయెస్ట్ కట్ ఆఫ్స్తో ఈ ఎన్ఐటీల్లో చేరవచ్చా లేదా అనేది, సపోజ్ నాగాల్యాండ్, మిజోరాం, ఆ స్టోరీ కూడా చెప్తాను. వీడియోలోకి వెళదాం. ఇదమ్మా స్టూడెంట్స్, మరి లోయెస్ట్ కట్ ఆఫ్ ఇక లాస్ట్గా చివరిసారిగా మనకు వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఐటీ అగర్తలలో కెమిస్ట్రీ అమ్మ, ఎంఎస్సి కెమిస్ట్రీ. ఇది చివరి బ్రాంచ్. ఇది ఎంఎస్సి 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్. ఇక్కడ సీట్ రావాలంటే 95.85 నుంచి 94. బయో సైన్స్, బయో ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్. కాకపోతే ఈ కెమిస్ట్రీ అంటే దిస్ ఈజ్ నాట్ ఇంజనీరింగ్, దిస్ ఈజ్ ఎంఎస్సి కోర్సు, ఓన్లీ ఎంఎస్సి కోర్సు. ఎవరైనా ఎంఎస్సి కోర్సు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. సరే నాకు ఇంజనీరింగ్ చేయాలని అంటే, సపోజ్ స్టూడెంట్స్ కొంతమందికి ఇదే బ్రాంచ్ 95.85కి మీకు ఐఐటీలో వస్తాయి, ఐఐటీ కానీ జిఎఫ్టీలో కూడా మంచిగా వస్తాయి ఇంజనీరింగ్ కోర్సులు. ఇక్కడ చేరాల్సిన అవసరం అయితే, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ స్టూడెంట్కి, ఏపీ స్టూడెంట్కి చెప్తున్నా, ఇలాంటి కోర్సు మీరు ఇంజనీరింగ్ చేరాలనుకుంటే మాత్రం చేరవద్దు. మీకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు ఇన్స్టిట్యూట్ వైజ్. ఇదే పర్సంటైల్కి మీకు ఐఐటీలో వస్తుంది, జిఎఫ్టీలో మంచిగా వచ్చినాయి. మరి లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ అయితే, ఎస్టీ స్టూడెంట్ మన మెంటర్షిప్లో చేరి మరి మిస్టేక్ చేసుకున్నాడు. తనేదో మరి ఆప్షన్స్ పెట్టుకోలేదో లాస్ట్ మినిట్లో మెంటర్షిప్ చేరారు, మిస్టేక్ చేసుకుని ఈ కెమిస్ట్రీలో చేరి ఆ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఇప్పుడు వదిలేసుకుని మరి వచ్చేసి మళ్ళీ జేఈ రాశారు. మరి చూద్దాం అది మరి ఎట్లా ఉంది. ఇట్లాంటి ఘోరాలు కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఒక స్టూడెంట్ వదిలేసుకుని కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ కోర్సు కాదు. కొన్ని ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మిజోరాంలో చేరొచ్చు. 95 అంటే ఈ సీశాబులు ఇంకా తక్కువకి వచ్చినాయి. ఇవి సీశాబులో ఇంకా 90% కూడా పడిపోయిన సంఘటనలు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్లో మీకు చూస్తే చివరగా ఇది లాస్ట్ అమ్మ. ఇది మీడియంగా 96.55 ఫిజిక్స్ వచ్చింది అగర్తాలలో. మళ్ళీ ఇక్కడ ఫిజిక్స్ 96.58లో ఫిజిక్స్ అయితే వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ మణిపూర్లో ఉంది. ఇది మణిపూర్లో చేరొచ్చు. కాకపోతే నాగాల్యాండ్లో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. 96.44 ఓపెన్ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంది. 96.55 లీస్ట్ 96.85 అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఉంది. ఇక్కడ సీట్ రావాలంటే మీకు 96 ఇదే రేంజ్ 16 ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది ఓపెన్ స్టూడెంట్స్కు. మరి దీనికంటే ఇదే పర్సంటైల్కి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చెప్తున్నా, ఏపీ, తెలంగాణ ఇదే ఉంటే మీకు ఐఐటీ మరి తర్వాత జిఎఫ్టీలోకి వెళ్ళొచ్చు. హ్యాపీగా మంచి వస్తాయమ్మ, గుర్తుపెట్టుకో. కొంతమంది తెలియక ఇది వేరే రాష్ట్రాలలో కనుక, ఇది అదర్ స్టేట్స్ అంటే డిఫరెంట్. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల వాళ్ళు చేరతారు, ఇబ్బంది ఏం లేదు. మీరైతే జిఎఫ్టీలకు వెళితే మై ఒపీనియన్ ఈజ్
నా ఒపీనియన్ ప్రకారం మీరు జిఎఫ్టీలకు వెళితే జిఎఫ్టీలు కానీ త్రిబుల్ ఐటీలకి ఈ పర్సంటైల్తో ఇక్కడ చేరే కంటే వెళ్ళటం బెస్ట్ అనిపిస్తుంది. మీ పేరుకి ఎన్ఐటీఏ కానీ సపోజ్ మైనింగ్ ఉంది సింబపూర్, మైనింగ్లో జారచ్చు, సింబపూర్లో జారచ్చు. ఇది మంచి ఎన్ఐటీ టాప్ ఎన్ఐటీ ఉంటుంది. శ్రీనగర్ మెటలర్జికల్ మెటీరియల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఇక్కడ దాదాపు ఏంటంటే ఎక్కువగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ కోర్స్ ఉంటాయి. 5 ఇయర్స్ కోర్సెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళదు. ఈ 5 ఇయర్స్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఏంటంటే రేపొద్దున ఈ చైతన్య, నారాయణ వీళ్ళు ప్లేస్మెంట్లో తెచ్చుకుంటారు. అక్కడ నుంచి తెచ్చుకుని వాటిల్లో మీరు టీచింగ్ సైడ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ సైడ్, ఇప్పుడు మీరు కూడా ఏదన్నా మరి కోచింగ్ సెంటర్లో పని చేయాలనుకున్నారనుకో, చైతన్య, నారాయణ, నీట్కి కానీ జేఈ మెయిన్ కానీ కోచింగ్ ఇవ్వాలనుకుంటే యు ఆర్ రెడీ టు టేక్. కెమిస్ట్రీకి వెళ్ళొచ్చు, ఎంఎస్సి కెమిస్ట్రీ ది బెస్ట్ ఆప్షన్, ఎంఎస్సి ఫిజిక్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ 5 ఇయర్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ 5 ఇయర్స్. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా అయితే కట్ ఆఫ్ అయితే ఉంది. మరి చూసినట్టయితే ఇక్కడ కెమిస్ట్రీ 5 ఇయర్స్ సేమ్ అగర్తాలలో లాస్ట్ది చివరి బ్రాంచ్ ఇది. ఇక్కడ 91,900 ర్యాంకు ఈడబ్ల్యూఎస్, 95.75 వచ్చింది. ఇక్కడ 76 కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిజోరాంలో ఇది కూడా మంచిది. ఇలాంటి కోర్సులకు వెళ్ళండి. 4 ఇయర్స్ వీటిల్లో 4 ఇయర్స్ బీటెక్ కోర్సులు ఏమైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అగర్తాలలో కూడా ఫిజిక్స్ ఉంది, చెప్పాను కదా. ఎంఎస్సి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ మీకు టీచింగ్ సైడ్ ఉంటే ఆల్మోస్ట్ అలా వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 95.75 నుంచి 96 ఈ కట్ ఆఫ్స్ అయితే వచ్చినాయి స్టూడెంట్స్. 96.55 ఇక్కడ 95, 96, 55కి అయితే ఇది వచ్చింది. బయోటెక్నాలజీ రాయ్పూర్ 96.55. ఈ విధంగా లైఫ్ సైన్స్ అయితే మనకి ఇది అవసరం లేదు. తర్వాత మెటలర్జికల్, ఆంధ్రప్రదేశ్లో మెటలర్జికల్ 96.53 మీరు జారవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి 4 ఇయర్స్ కోర్స్ ఏదైనా జారవచ్చు అమ్మా. 4 ఇయర్స్ కోర్స్ సివిల్ కానీ మెకానికల్ ఇవన్నీ కూడా జారవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సూరత్లో కెమిస్ట్రీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్, దీనికి కూడా 96.45కి స్టూడెంట్స్ కొంతమందికి వచ్చింది. మరి దుర్గాపూర్ కెమిస్ట్రీ 5 ఇయర్స్, కెమికల్ ఇంజనీరింగు ఇవన్నీ కూడా చివరి బ్రాంచెస్. ఇదే ర్యాంక్కి, ఇదే ర్యాంక్కి మీకు మంచిగా సరే. నేను ఒక స్టోరీ చెప్తాను. లాస్ట్ ఇయర్ 96 ఈడబ్ల్యూఎస్ వచ్చింది ఒక స్టూడెంట్కి. అతనికి ఫస్ట్ ఎన్ఐటి త్రిబుల్ ఐటీ కర్నూలులో ఈసీఈ సంథింగ్ వచ్చింది ఇదే బ్రాంచ్కి. తర్వాత సీశాబ్లో కర్నూలు త్రిబుల్ ఐటీ కర్నూలు మన మెంటర్షిప్ జాయిన్ అయ్యాడు. ఇదే 96 రేంజ్లో ఉంది ఆ పర్సంటైల్, ఆ స్టూడెంట్ పర్సంటైల్. తర్వాత మళ్ళీ సీశాబ్లో ఇంకో రౌండ్లో ఈసీఈ, తర్వాత బిట్ రాంచి వచ్చిందమ్మో. బిట్ రాంచి కూడా జిఎఫ్టిఐ. ఇక్కడ ముందు త్రిబుల్ ఐటీ కర్నూలు వీళ్ళు జిఎఫ్టీకి వెళ్ళారు, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ బిట్ రాంచి కూడా జిఎఫ్టీలో నంబర్ 1. అలాంటి వాటికి వెళ్ళిపోండి మీరు. సపోజ్ ఈ లీస్ట్లో ఉన్నవాళ్ళు మన తెలుగు వాళ్ళు కాబట్టి మన వాళ్ళని నేను చెప్తున్నా స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఈ పర్సంటైల్కి మీరు ఇక్కడ చేరే బదులు త్రిబుల్ ఐటీలకు వెళతాం బెస్ట్. త్రిబుల్ ఐటీలో మీకు సీట్స్ వచ్చేస్తాయి. త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీలో మంచి జిఎఫ్టీలో సీట్స్ వస్తాయి. ఇక్కడ వీటిల్లో మరి ఇక్కడ నా లాస్ట్ లీస్ట్లో ఎన్ఐటీలో చేరేవాళ్ళు పేరుకే ఎన్ఐటీ, కానీ ఇక్కడ అంతా హెల్తీ ఎన్విరాన్మెంట్ అయితే నాకు కనబడలేదు. ఇది స్టూడెంట్స్. మరి ఓబీసీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఓబీసీలో అగర్తాలేనే లాస్ట్. ఇక అగర్తాలో మీకు కెమిస్ట్రీ కానీ ఇంట్రెస్ట్ ఉంటే టీచింగ్ సైడ్కి వెళదామంటే ఎంఎస్సి కెమిస్ట్రీ ఫిజిక్స్ అలా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అగర్తాలో 95.75, ఇక్కడ 95.70. ఇక్కడ చూడండి, మణిపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఇట్, నో ఇష్యూ. మీరు ఎన్ఐటీలోనే జారాలంటే మీరు ఈ కోర్సులు తీసుకోవచ్చు. 4 ఇయర్స్ బీటెక్ తీసుకోవచ్చు. ఇదే బ్రాంచ్లకి ఓబీసీ ఎన్సీలకి మరి త్రిబుల్ ఐటీ మణిపూర్లో వస్తాయి. మంచి త్రిబుల్ ఐటీల్లో వస్తాయి. అందుకని మెంటర్షిప్ తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మెంటర్షిప్ తీసుకోవడం వల్ల గైడెన్స్ ఇస్తాం. వీటిల్లో చేరాలా వద్దా, అసలు త్రిబుల్ ఐటీల్లో చేరాలా, జిఎఫ్టీలో చేరాలా, లాస్ట్ ఎన్ఐటీలో చేరవచ్చా, ఈ లాస్ట్ ఎన్ఐటీల్లో మనం చేరవచ్చా లేదా చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఎంత ఇదిగోండి. సపోజ్ ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మెటలర్జికల్ 96.14. ఇదే బ్రాంచ్ ఓబీసీ ఎన్సీలకి నీకు త్రిబుల్ ఐటీ కర్నూలు కూడా వస్తుంది. కొంచెం కర్నూలు, కాంచీపురం, తర్వాత బిట్టు, మిశ్రా
బిట్ మిశ్రా, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రా, అలాంటివి కూడా వస్తాయి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళని చెప్తున్నాను, కానీ మరి ఎంతో కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడైనా కొద్దిగా మేలుకొని మరి చిట్ట చివరిలో మరి మంచి త్రిబుల్ ఐటీలు కానీ మరి జిఎఫ్టీలు కానీ చేరితే మంచిది, బెస్ట్. మరి మీ ఇంట్రెస్ట్ ప్రకారం చేరితే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ చేరితే 4 years కోర్సు చేరటం బెస్ట్. 4 years కోర్సు చేరటం బెస్ట్. 5 years కోర్సు అనేది అది మీ ఇంట్రెస్ట్ ప్రకారం అమ్మ. 5 years కోర్సు అయినా మీ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది అది. ఇది స్టూడెంట్స్ మన అకాడమీ తరఫున, ఛానల్ తరఫున మనం మెంటర్షిప్ 2500 ఓన్లీ జేఈకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. జోసా సీశాబ్ వరకు మనం సపోర్ట్ చేస్తాము. అందుకని మెంటర్షిప్ జాయిన్ అవ్వమంటున్నా. ఇలాంటి లాస్ట్ త్రిబుల్ ఐటీలో చేరాలా, అదేవిధంగా మరి జిఎఫ్టీలో చేరాలా, లాస్ట్ ఎన్ఐటీలో చేరాలనేది కూడా మరి సస్పెన్స్. ఇది మన క్యూఆర్ కోడ్. మెంటర్షిప్లో చేరండి. మీరు అమౌంట్ పే చేయకుండా మీ అందరికి మీరు కౌన్సిలింగ్లో పెట్టుకుంటే మీరు చాలా మూల్యం చెల్లించుకుంటారు. లైఫ్ లాంగ్ చాలా బాధపడతారు. అయ్యో నేను ఇక్కడ చేరలేదు, ఇక్కడ మెంటర్షిప్ చేరినా బాగుండేది సార్ దగ్గర, మరి తప్పు చేసి. ఎందుకంటే ఈ త్రిబుల్ ఐటీ వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది లాస్ట్ త్రిబుల్ ఐటీల్లో చేరిన వాళ్ళు మెంటర్షిప్ చేరకుండా కొంతమంది మళ్ళీ జేఈ రాసేవాళ్ళు. మొన్న 2026 జేఈలో చాలామంది కొంతమంది రాశారు స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకుని. మళ్ళీ అది అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. ఇది మన నంబరు. ఏమైనా డౌట్ ఉంటే మనకు కాల్ చేయండి. మీరు త్రిబుల్ ఐటీలో చేరాలా, జిఎఫ్టీలో చేరాలా, ఎన్ఐటీ లాస్ట్ ఎన్ఐటీలో చేరాలంటే టాప్ 10 ఎన్ఐటీల్లో ఎక్కడైనా ఏ బ్రాంచ్ అనేది తీసుకోండి, నో ప్రాబ్లం. టైర్ 1 ఎన్ఐటీ, టైర్ 2 ఎన్ఐటీ ఏ బ్రాంచ్ అని తీసుకొని టైర్ 3 ఎన్ఐటీల్లో చేరేటప్పుడు కొంచెం స్పెసిఫిక్ బ్రాంచెస్ తీసుకుంటే మంచిదని నా సలహా. ఇది స్టూడెంట్స్. మరి ఎస్సీ స్టూడెంట్స్కి వెళ్తే ఇక్కడ చూడండి ఎట్లా. మరి ఎన్ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగర్తల కెమిస్ట్రీ 5 years అందరు కెమిస్ట్రీ 85.85. ఇదే బ్రాంచ్కి ఇదే స్పెషలైజేషను త్రిబుల్ ఐటీలు వచ్చినాయి స్టూడెంట్స్కి. జిఎఫ్టీలు కూడా మంచిగా వచ్చినాయి. 85, 86. మరి చూడండి 86, దీనికి ఇక్కడ 88 దాకా వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ మెకానికల్ ఇంజనీరింగ్, రాయ్పూర్, నాగాల్యాండ్. ఓకే, నాగాల్యాండ్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాంటి మంచిది 88.35. ఇక అమ్మాయిలకంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఇంకా మంచివి వస్తాయి అమ్మ అమ్మాయిలకి. కానీ 87కి కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. 1% తక్కువ కూడా వస్తాయి, నో ప్రాబ్లం. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాము, నాగాల్యాండ్, అగర్తల ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఇవన్నీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 5 years. ఇది బిఎస్ కోర్స్, బ్యాచిలర్ డ్యూయల్ డిగ్రీ కోర్స్. ఇది మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా నో ఇష్యూ. మరి ఇది స్టూడెంట్. మరి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ చూడండి, కెమిస్ట్రీ 81.50. లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఇక్కడికి 69 కూడా వచ్చింది. సీశాబ్లో 69% కూడా వచ్చింది. ఒక స్టూడెంట్ ఇక్కడ చేరి ఆల్రెడీ సీటు కూడా వదిలేసుకుని మళ్ళీ జేఈ రాశాడు ఒక స్టూడెంట్. మన తెలిసిన స్టూడెంట్ లాస్ట్ మూమెంట్లో వచ్చారు అనుకోండి. సీశాబ్ లాస్ట్ మూమెంట్లో చేరి సరిగా ఆప్షన్స్ పెట్టుకోవాలి. మనం ఇచ్చిన ఆప్షన్స్ సరిగా పెట్టుకోక, హ్యాండిల్ చేసుకోక ఏదో ఒకటి కెమిస్ట్రీ వచ్చిందిలే 69% అతనికి వచ్చింది. 69, నాకు 69, 70%. మరి తెలుసు ఇది 81 ఈ ప్రాంతంలో, మరి 82 ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. మరి 81 నుంచి ఇదంతా 81కి లాగిన్ అవుతుందమ్మా. 81 ఇక్కడికి. తర్వాత ఇది 82, ఇక్కడ బిలో అంతా 82 లాస్ట్. ఇక్కడ 83 నుంచి స్టార్ట్ అవుతుంది. సర్దార్ వల్లభాయ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 4 years. ఇవి కూడా ఉండే బ్యాచిలర్. కొన్ని తీసుకోవచ్చు, వీటిల్లో కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అందుకని ఎన్ఐటి ఇక్కడ, మరి ఎన్ఐటి వరంగల్ కెమిస్ట్రీ ఇలాంటివి తీసుకోవచ్చు. అంటే కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. మీరు టీచింగ్ లైన్లో వెళ్ళాలా, లేదంటే బై బర్త్ మై స్వదేశ, మరి నేచర్ వైజ్ కొంతమందికి ఫిజిక్స్ ఇష్టము, కొంతమంది కెమిస్ట్రీ ఇష్టము, కొంతమంది మ్యాథమెటిక్స్ ఇష్టము, అలా తీసుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నేను చెప్పాను, ఆ సార్ చెప్పానని తీసుకోవద్దు. మీ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి బై బర్త్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్. మరి ఎన్ఐటి లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చిన ఎన్ఐటి వస్తాయి, కానీ అక్కడికి వెళ్ళి మీరు తర్వాత బాధపడతారేమని చెప్తున్నాను నేను. మీకు కావాలంటే మీరు చేరవచ్చు. అందుకని మీరు మెంటర్షిప్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ తీసుకోండి. 2500. ఆల్ యూనివర్సిటీస్ అయితే 3000. ఎంసెట్ కూడా కావాలంటే 4000 రూపీస్. ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2000 రూపీస్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నంబరు.
ఇది క్యూఆర్ కోడ్ అమ్మ. దీనికి క్యూఆర్ కోడ్ అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఇది జస్ట్ ఫర్ ఐడియా కోసం నేను స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేద్దామని. ఇప్పుడు ప్లస్లు మైనస్లు మీకు చెప్తే మీ డెసిషన్ మీరు తీసుకుంటారు కదా, ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మీకు మొత్తం ఏ టు జెడ్ చెప్పాలన్నదే నా యొక్క తాపత్రయం. పాజిటివ్ చెప్పాలా, నెగిటివ్ చెప్పాలా. అప్పుడు నెగిటివ్ అయినా పర్లేదు సార్, నేను ఎన్ఐటీకి వెళ్ళిపోతాను, మరి టైర్ 3 ఎన్ఐటీ ఇబ్బంది లేదంటే మరి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ చెప్పాను కదా, టైర్ 1 టైర్ 2. ఈ టైర్ 1 టైర్ 2లో టైర్ 1లో మనకి ఏదైనా బ్రాంచెస్ తీసుకున్న చల్తాహాయి అనమాట. టైర్ 2లో టైర్ 3లో ఏంటంటే, టైర్ 3లో తీసుకునేటప్పుడు సిఎస్సి మీకు వస్తే వెళ్ళండి, ఈసీఈకి వెళ్ళండి, ఎలక్ట్రికల్కి వెళ్ళండి, ఎలక్ట్రికల్ త్రిబులి, ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అగర్తాలలో ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్కి వెళ్ళండి. ఈ బ్రాంచెస్కి వెళ్ళండి. మెకానికల్ అది మీ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. టైర్ 3లో మెయిన్ ఈ సిఎస్సి, ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి కూడా కొద్దిగా బెటరే. ఇక మెకానికల్, సివిల్ అంటావా, ఇక అది ప్లేస్మెంట్స్ రావమ్మా, అంత ఈజీగా వచ్చే సమస్య లేదు. మెకానికల్ కానీ సివిల్ కానీ, తర్వాత మెకానికల్, సివిలు, తర్వాత మెటలర్జీ టైర్ 3లో అది కొద్దిగా ఆలోచించి తీసుకోవద్దని నేనైతే చెప్తలేదు. అది కొంచెం ఆలోచించి తర్వాత 5 ఇయర్ కెమిస్ట్రీ, 5 ఇయర్ ఫిజిక్స్, 5 ఇయర్ మ్యాథమెటిక్స్ ఇవి కూడా ఆలోచించి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఏదో టైర్ 3 ఎన్ఐటీలు వచ్చేసింది, అయ్యో నాకు ఎన్ఐటీలు వచ్చింది, నాకు తిరగలేదు అనుకోవడానికి లేదు. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవమ్మా, అది గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. మనము ప్లస్లో చెప్పాలా, మైనస్లో చెప్పాలా, ప్లస్లో చెప్పాలి. రెండిటికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఇక టైర్ 3లో ఎక్కువ మైనస్లు మాత్రమే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మెంటర్షిప్ కావాలంటే తీసుకొని డీటెయిల్స్ అయితే, మరి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇస్తాం. థ్యాంక్ యూ, బాయ్.